నల్గొండ జిల్లా మందమరి పట్టణంలో కార్మిక నాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం 41వ వర్ధంతి మందమరి పట్టణంలో సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక నాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం 41వ వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ మొదలగు సంఘాలో కామ్రేడ్ వీటి అబ్రహం చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ వీటి అబ్రహం భూస్వామ్య గుంఠాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం 1984 మధ్య కాలంలో కార్మికుల పక్షాన పోరాటం చేసి హక్కులను సాధించుకోవడం జరిగిందని, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చివరి వరకు కార్మిక పక్షపాతిగానే ఉన్నాడని అన్నారు. ఈ రోజు కామ్రేడ్ వీటి అబ్రహం 41వ వర్ధంతిని జరుపుకుంటూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే కార్మిక సంఘాలు కార్మికులు ముందుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఖచ్చితంగానే స్వార్థం లేకుండా నిస్వార్థంగా కార్మిక సేవ ఇప్పుడు కోసం క్లుప్తంగా మంచికి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కాలాంతం టైం కామ్రేడ్ వీటి అబ్రహం కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ వీటి అబ్రహం గారు కేరళ రాష్ట్రంలో జన్మించి మైనింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఈ బెల్లంపల్లి ప్రాంతం మందమరి ప్రాంతంలో ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి ఇక్కడ నుండి సింగరేణి కార్మికుల స్థితిగతులు, శ్రమ దోపిడీ, హక్కులు లేనటువంటి పనిచేస్తున్న కార్మికుల అండ కోసం, అదేవిధంగా పట్టణ ప్రజల స్వేచ్ఛా వాయుల కోసం మందమరి యూనియన్ ఆఫీస్లో టైపిస్ట్గా ఏరి అనేక హక్కులు సాధించేటువంటి మహానాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం. ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల ఆగడాలను చూసి వాళ్ళ ఆగడాలను వ్యతిరేకిస్తున్న తరుణంలో దానికి తోడు మందమరిలో కామ్రేడ్ వీటి అబ్రహం గారు, మునీర్ గారు నాయకులుగా ఉండేవారు. వారిపై ఇలా భూస్వాముల గుండాలు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన తరుణం. అలాంటి తరుణంలో సింగరేణి కార్మికులు KK5 నుండి ఉవ్వెత్తున లేచి ఇక్కడ భూస్వాముల ఆగడాన్ని వ్యతిరేకిస్తూ గడిలపై దాడి చేయడానికి బస్టాండ్ పోతున్న తరుణంలో జనవరి 5-6 తారీఖు నాడు ఆడ పోలీసుల కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో దాదాపు 4 మంది కార్యకర్తలు ఇలా అసలు భాష లాంటి చరిత్ర ఇలా కమ్యూనిస్టు పార్టీ సింగరేణి వర్కర్స్ యూనియన్ అయినా ఇలా ఉద్యమం ఆగలేదు. భూస్వాముల గుండాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఇలా కామ్రేడ్ వీటి అబ్రహం గారు, మునీర్ గారు అనేక పోరాటాలు చేసిన చరిత్రలో కనీసం భార్య బిడ్డలను తీసుకొని మార్కెట్కి వెళ్లే పరిస్థితి లేనటువంటి ఆగడాలు చెలామవుతున్న భూస్వాముల గుండాలను వాళ్ళ దౌర్జన్యాలు ఎదిరించి పోరాడి చివరకు ఆ భూస్వాములను అంతమొందించి ఈ మందమరి పట్టణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు స్వేచ్ఛా వాయులు మిలిచినటువంటి మహానాయకుడు, నిస్వార్థపరుడు, న్యాయబద్ధంగా పనిచేసేవాడు, ఎలాంటి స్వార్థం లేకుండా ఇలా పనిచేస్తున్న తరుణంలో 1984 నవంబర్ 4 తారీఖు నాడు ఇలా వివిధ కార్యక్రమాలు ఉద్యమాలు చేసి ఇంటికి అలసిపోయేస్తున్న తరుణంలో తన భార్య బిడ్డలతో స్వేద ఇచ్చే టైంలో నక్సలైట్ల ముసుగులో భూస్వాముల గుండాలు కత్తులతో బరుషులతో అతి దారుణంగా చంపేశారు. ఇలా ఒక మహానాయకుని ప్రజలకు లేకుండా కార్మికులు లేకుండా చేసినటువంటి దుర్మార్గపు చర్య ఇలా ఆ రోజు 1984లో జరిగిన యావత్ కార్మిక వర్గం శోక సముద్రాన్ని మునిగిపోయి అతని వేలాది మంది కార్మికులు ఇలా వాళ్ళ దహన సంస్కరణలో పాల్గొని నివాళులు అర్పించినటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడిని ఇలా మనం స్మరించుకోవాలి. కార్మిక హక్కుల కోసం పోరాడే ప్రాణాలు అర్పించిన నాయకులు ఎంతో మంది ఈరోజు సింగరేణి వర్కర్స్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో చెలవుతున్నారంటే ఇలా కొత్త తర యువతరం వచ్చింది. ఎల్లప్పుడూ సింగరేణి వర్కర్స్ యూనియన్ కార్మిక